త్రికోణమితి యొక్క ప్రాథమిక భావనల్ని మనం అధ్యయనం చేద్దాం. త్రికోణమితి మానవజాతి చరిత్రలో చాలా ముందుగానే ఆవిర్భవించింది. ఎందుకంటే మానవునికి వ్యవసాయం వల్ల ఉపయోగం ఉంది అని తేలటంతో సీజన్స్ అనగా ఋతువుల్ని గురించి అధ్యయనం చేయటం వగైరా ఖగోళ పరిశోధనల మీద ఆసక్తి పెరిగింది. ఖగోళ పరిశోధనలో మనం పరిశీలించే గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ భూమికి ఎంతో దూరంలో ఉండటం మూలాన ఎంతో సుదూరంలో ఉన్నటువంటి వస్తువుల మధ్య దూరాన్ని అంచనా వేయాల్సిన అవసరం వచ్చింది. అందుకోసమే పుట్టిన శాస్త్రమే త్రికోణమితి. నిజానికి త్రికోణమితికిను భారతదేశానికి బాగా అవినాభావ సంబంధం ఉన్నది. త్రికోణమితి యొక్క ఆవిర్భావం భారతదేశంలోనే జరిగింది. అంతేగాక 20వ శతాబ్దపు ప్రారంభ దినాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని కనుక్కోవడానికి కూడా త్రికోణమితే ప్రాతిపదిక. ఈ ప్రసంగంలో మనం ఇప్పుడు సులభ సమస్యల ద్వారా త్రికోణమితిని అధ్యయనం చేద్దాం. ఎక్స్ అక్షం యొక్క ధనదిశతో తీటా కోణం చేసేటువంటి రేఖను తీసుకోండి. దాని మీద మూల బిందువు కాని ఏదైనా బిందువు పీని గుర్తుపెట్టండి. ఈ ఓపీ దూరాన్ని ఆర్తో సూచించండి. పి యొక్క నిరూపకాలు XY అనుకోండి. అప్పుడు సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు y/x, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు y/r, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు x/r, tan తీటా ఈజ్ ఈక్వల్ టు y/x, కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు r/y, y నాట్ ఈక్వల్ టు 0 అయితే సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు r/x, x నాట్ ఈక్వల్ టు 0 అయితే కొసీకెంట్ తీటా అయిపోయింది. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు x/y, y నాట్ ఈక్వల్ టు 0 అయితే అని నిర్వచిస్తాం. తీటా లఘుకోణమై tan theta ఈజ్ ఈక్వల్ టు 1/√7 అని అనుకోండి. అప్పుడు కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా బై కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ తీటా యొక్క విలువ కనుగొనండి. ఈ సమస్యను చాలా రకాలుగా సాధించవచ్చు. ఇప్పుడు ఇది తీసుకుందాం. కనుక్కోమన్నది ఇది కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా బై కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు, నేను పైన కింద కూడా అంటే లవాన్ని హారాన్ని కూడా కాస్ స్క్వేర్ తీటా పెట్టి గుణకారం చేస్తాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా, ఇక్కడ బ్రాకెట్లు రిమూవ్ చేస్తే
కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ తీటా అంటే బై సైన్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా కాస్ తీటా సీకెంట్ తీటాలు పరస్పర విలోమాలు, అందుకని కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ తీటా అంటే 1 వస్తుంది బై, మళ్ళీ ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ తీటా కొసీకెంట్ స్క్వేర్ తీటా కాబట్టి కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 1. కానీ కాస్ తీటా బై సైన్ తీటా అంటే కాట్ తీటా కాబట్టి కాట్ స్క్వేర్ తీటా మైనస్ 1 బై కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 1. ట్యాన్ తీటా విలువ 1/√7 అని ఇచ్చాడు, అంచేత కాట్ తీటా ట్యాన్ తీటాలు పరస్పర విలోమాలు కాబట్టి కాట్ తీటా వచ్చి √7. ఆ వాల్యూ ఇందులో పెడితే కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా బై కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ తీటా మైనస్ 1 బై కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √7 యొక్క స్క్వేర్ 7, 7 మైనస్ 1 6 బై 7 ప్లస్ 1 8 3/4. ఇక్కడ ఏం చేసాం మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా బై కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ తీటా విలువ కట్టమన్నాడు. ట్యాన్ తీటా ఈక్వల్ టు 1/√7, తీటా లఘు కోణం అని కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసాం, మనం ఇక్కడ పైన కింద కూడా కాస్ స్క్వేర్ తీటా పెట్టి మల్టిప్లై చేసాం. కాస్ స్క్వేర్ తీటా పెట్టి మల్టిప్లై చేస్తే కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా అంటే సైన్ తీటా యొక్క విలోమం కాబట్టి ఇది కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. కాస్ తీటా సీకెంట్ తీటాలు పరస్పర విలోమాలు కాబట్టి అవి కొట్టుకుపోయి 1 వస్తుంది. అలాగే ఇక్కడ డినామినేటర్లో కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 1, కాస్ బై సైన్ కాట్ అంచేత కాట్ స్క్వేర్ తీటా మైనస్ 1 బై కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 1. ట్యాన్ తీటా వాల్యూ ఇచ్చాడు కాబట్టి కాట్ తీటా అంటే దీన్ని విలోమం అంటే √7. √7 విలువ ఇందులో ప్రతిక్షేపించాం 3/4 అని వచ్చింది. ఇప్పుడు మనకు సైన్ ఏ విలువ కావాలి, కాస్ ఏ విలువ కావాలి కాబట్టి దీని నుంచి ట్యాన్ ఏ విలువ 4/3. ఏ ఎందులో కోణం మూడో క్వాడ్రంట్ అంటే 180కి 270కి మధ్యలో. థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్, దాన్ని బట్టి టీ మూడో దాంట్లో ట్యాంజెంట్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంది. ఇక మనకి సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అని తెలుసు. వన్ ప్లస్ 16/9 అంటే 25/9. కాబట్టి సీకెంట్ ఏ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. సీకెంట్ ఏ అయితే 5/3 కావాలి, లేకపోతే -5/3 కావాలి. ఎందుకంటే స్క్వేర్ చేస్తే 25/9 వచ్చింది కాబట్టి. అయితే ప్లస్ వాల్యూ తీసుకోవాలా మైనస్ వాల్యూ తీసుకోవాలా? ఏ క్వాడ్రంట్లో కోణం మూడో క్వాడ్రంట్లో ట్యాన్ పాజిటివ్ కానీ సైన్ కొసైన్లు నెగిటివ్. అంచేత సీకెంట్ ఏ ఈక్వల్ టు -5/3. మనకి లెక్కలో కాసియే కావాలి. కాసియే అంటే దీనికి గుణకార విలోమం కాబట్టి కాసియే ఈజ్ ఈక్వల్ టు -3/5. సైన్ ఏ కూడా కావాలి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ ఇంటూ కాస్ ఏ. ట్యాన్ అంటే సైన్ బై కాస్, ఆ బై కాస్ ఈ కాస్ కొట్టుకుపోయి సైన్ ఏ వస్తుంది. ట్యాన్ ఏ విలువ ఎంత ఇచ్చాడు 4/3 ఇంటూ కాస్ ఏ.
-3/5 -4/5. ఇప్పుడు సైన్ ఏ విలువ తెలిసింది, కాస్ ఏ విలువ తెలిసింది, tan ఏ ఎలాగో అతనే ఇచ్చాడు. ఇప్పుడు మనం కనుక్కోమన్నది ఏమిటి? 5 sin 2a. sin 2aకి సూత్రం ఏమిటి? 2 sin a cos a. 5 sin 2a plus 3 sin a plus 4 cos a is equal to 5 into 2 sin a cos a plus 3 sin a, 3 into -4/5 అంటే -12/5 plus 4 cos a, 4 into -3/5, 5 sin 2a plus 3 sin a plus 4 cos a యొక్క విలువ. sin 2aకి సూత్రం ఏంటి? 2 sin a cos a. 5 into 2 sin a cos a plus 3 into sin a, ఇక్కడ కట్టాం. 3 into -4/5 అంటే -12/5. అట్లాగే ఈ 4 cos a అంటే కూడా మళ్ళీ -12/5. ఇక్కడ 5 into 2 10 sin a -4/5 into cos a -3/5 -12/5 మళ్ళీ -12/5 -24/5. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 into 3 12, 12 into 10 120 by 25 minus 24/5. ఈ 25లో 5ని ఇందులో క్యాన్సిల్ చేసి పైన క్యాన్సిల్ చేయొచ్చు. సో 24/5 minus 24/5 that is equal to 0. మళ్ళీ ఒకసారి ఈ సమస్యను ఎలా సాధించామో చూద్దాం. tan a విలువ ఇచ్చాడు, అంతేకాకుండా ఏ గురించి సమాచారం ఇంకేమి ఇచ్చాడు? 3వ క్వాడ్రంట్లో ఉన్నది అని ఇచ్చాడు. 3వ క్వాడ్రంట్లో tan పాజిటివ్, సైడ్ కాస్లు నెగిటివ్. అంచేత tan a విలువ తెలుసు కాబట్టి సీకెంట్ స్క్వేర్ a ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ a అనే సూత్రంలో tan a విలువ ప్రతిక్షేపించి సీకెంట్ a కట్టాం. అయితే సీకెంట్ a కట్టేటప్పుడు సీకెంట్ స్క్వేర్ a 29/9 కాబట్టి సీకెంట్ ఏ 5/3 లేకపోతే -5/3 అన్న ప్రశ్న వస్తుంది. కొసైన్ నెగిటివ్ కాబట్టి కొసైన్ యొక్క గుణకార విలోమం కూడా నెగిటివ్ అవుతుంది. అంచేత సీకెంట్ నెగిటివ్ కావాలి కాబట్టి సీకెంట్ ఏ వచ్చి -5/3. దాని గుణకార విలోమం కాస్ ఏ వేస్తే అది -3/5. మళ్ళా సైన్ ఏ ఈక్వల్ టు tan a ఇంటూ కాస్ ఏ, దాని నుంచి సైన్ ఏ విలువ కట్టాం. ఇక ఈ sin 2aని 2 sin a cos aగా విస్తరించి sin a cos a యొక్క విలువలు ప్రతిక్షేపించాము. చివరికి సింప్లిఫై చేస్తే 0 వచ్చింది. ఇక్కడ మొత్తం 89 పదాలు ఉన్నాయి. tan 1, tan 2, tan 3 ఎట్సెట్రా tan 89. వాటి లబ్ధం కనుక్కోమన్నాడు. వీటిని ఏం చేద్దామంటే ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి? 89 పదాలు ఉన్నాయి. 89 పదాలని 44 జతల కిందను ఒకటి విడిగాను తీసేద్దాం. ఇలాగా మొదటిది చివరిది. ఇటు నుంచి రెండోది tan 2, ఇటు నుంచి రెండోది tan 88 ఇంటూ మళ్ళా tan 3 tan 87. ఇలా పెంచుకుంటూ పోతే tan 46 tan 44 డిగ్రీ tan 45. ఇలా ఇదొక జత, ఇదొక జత, ఇదొక జత, ఇది ఆఖరి జత. ఇంకా మిగిలిపోయింది ఏమిటి? tan 45. దీనికి జత లేదు. మొత్తం 89 పదాలు ఉన్నాయి కాబట్టి
మధ్యపదమైన tan 45 మాత్రం ఒకటే ఉంటుంది, మిగతావన్నీ జతలు. ఇప్పుడు ఇందులో జనరల్గా బ్రాకెట్లో ఉన్నది ఏదో ఒకటి తీసుకుందాం. tan n డిగ్రీస్. ఇప్పుడు ఇది చూడండి, ఇది 2 అయితే ఇది 88, ఇది 1 అయితే 89, అంటే ఎప్పుడు టోటల్ 90 వస్తుంది. కాబట్టి tan 90 మైనస్ n డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక బ్రాకెట్లోది, మధ్యలో ఏదో ఒక బ్రాకెట్లోది. tan 90 మైనస్ తీటా అంటే ఏమిటి? కాట్ తీటా. సో ఇక్కడ tan n డిగ్రీస్ కాట్ n డిగ్రీస్. tan కాట్లు పరస్పర విలోమాలు కాబట్టి tan n డిగ్రీస్ ఇంటూ కాట్ n డిగ్రీస్ 1. ఇక ఇది tan 45 ఎంత? tan 45 డిగ్రీస్ కూడా 1. కాబట్టి ప్రతి బ్రాకెట్లోనూ 1 ఉంది. ఇది ఒక 1, ఇది 1, ఇది 1, ఇది 1, ఈ మధ్యలో అన్నీ 1, ఇది 1, ఇది కూడా 1. అన్నీ 1లో లబ్ధం కాబట్టి దేర్ఫోర్ tan 1 డిగ్రీ, tan 2 డిగ్రీస్ ఎట్సెట్రా tan 89 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సాధన మళ్ళీ ఒకసారి చూద్దాం. మొత్తం 89 పదాల లబ్ధం అడిగాడు మనల్ని. మనం దాన్ని ఎలా చేసాము? మొదటిది ఆఖరిది, రెండవది అటునుంచి రెండవది, వాటన్నిటిని జతలుగా రాసుకొచ్చాక మధ్యపదమైన tan 45 అది ఒకటి విడిగా మిగిలిపోయింది. ఇక జనరల్గా ఒక బ్రాకెట్లో ఉన్నది ఎలా ఉంది అంటే ఇక్కడిది కలిపితే ఎప్పుడు 90 వస్తుంది. కాబట్టి ఇక్కడిది n అనుకుంటే ఇక్కడ 90 మైనస్ n ఉంటుంది. కాబట్టి ఒక బ్రాకెట్లో tan n డిగ్రీస్ tan 90 మైనస్ n డిగ్రీస్ ఉంటుంది. కానీ tan 90 మైనస్ n అంటే కాట్ n. సో tan n కాట్ n 1 వస్తుంది. tan 45 1 అంచేత ఈ మొత్తం వచ్చి కొన్ని 1ల లబ్ధం అంచేత 1. tan theta ఈజ్ ఈక్వల్ టు -4/3. అయితే sin theta ఈజ్ ఈక్వల్ టు ఆల్టర్నేటివ్స్ ఇచ్చాడు. 1 -4/5, కానీ 4/5 కాదు, 2 -4/5 కానీ 4/5 కానీ 3 4/5 కానీ -4/5 కాదు, 4 ఇవేవి కాదు. సాధన tan theta విలువ -4/3. సాధన tan theta ఈజ్ ఈక్వల్ టు -4/3 అని ఇచ్చారు మనకు. tan theta రుణ గుర్తు కలిగి ఉంటుంది కాబట్టి తీటా అయితే రెండో క్వాడ్రంట్లో ఉండాలి, లేకపోతే నాలుగో క్వాడ్రంట్లో ఉండాలి. కాబట్టి తీటాకి 2 అవకాశాలు ఉన్నాయి, అయితే 2 లేకపోతే 4. ఇప్పుడు సైన్ తీటా విలువ కనుక్కోమంటున్నాడు. కాబట్టి తీటా రెండవ లేక 4వ పాదపు కోణం. దీని నుంచి మనం సైన్ తీటా వాల్యూ కట్టాలి. ఇప్పుడు దానికి ముందు సీకెండ్ స్క్వేర్ తీటా కడదాం. సీకెండ్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే 16/9
25/9 అనగా 5/3కి స్క్వేర్ అది. కాబట్టి సీకెంట్ తీటా 5/3 కానీ -5/3 కానీ, ఎందుకంటే తీటా రెండవ లేక నాలుగవ పాదపు కోణం. రెండవ పాదం అయితే కొసైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్ కాబట్టి సీకెంట్ కూడా నెగిటివ్. అదే నాలుగవ పాదం అయితే కాస్ పాజిటివ్ కాబట్టి సీకెంట్ కూడా పాజిటివ్. కాబట్టి సీకెంట్ తీటా ఇదన్నా అవ్వచ్చు, లేకపోతే ఇదన్నా కావచ్చు. ఇప్పుడు మనం సైన్ తీటా వాల్యూ కట్టాలి. దీని నుంచి కాస్ తీటా ఏమొస్తుంది? కాస్ తీటా ఈక్వల్ టు దీని గుణకార విలోమం కాబట్టి 3/5 లేక -3/5. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా ఇంటూ కాస్ తీటా. ట్యాన్ తీటా విలువ ఎంత ఇచ్చాడు? -4/3. సో -4/3 ఇంటూ కాస్కేమో 2 అవకాశాలు ఉన్నాయి, ఇంటూ 3/5 లేక -4/3 ఇంటూ -3/5. ఈ 3 కొట్టుకుపోయి -4/5 లేక +4/5. కాబట్టి ఇది ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు -4/3 అని ఇచ్చాడు మనకు. దాని నుండి రుణ గుర్తు కలిగి ఉన్నది ట్యాన్ తీటా. అంచేత తీటా ఏ కోఆర్డినేట్స్లో ఉండొచ్చు, ఏ పాదాల్లో ఉండొచ్చు? ట్యాన్ నెగిటివ్ కాబట్టి ట్యాన్ ఎక్కడెక్కడ పాజిటివ్? ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్, తర్వాత టీ మూడవ పదం. కాబట్టి మూడవ పాదంలో కానీ ఒకటో పాదంలో కానీ పాజిటివ్, కాబట్టి 2 కానీ 4లో కానీ అది నెగిటివ్. కాబట్టి నెగిటివ్ కాబట్టి ట్యాన్ తీటా అయితే రెండవ పాదం లేకపోతే నాలుగో పాదం తీటా. ఇక ట్యాన్ స్క్వేర్ తెలుసు కాబట్టి సీకెంట్ స్క్వేర్ కట్టాం. ఎలాగా? 1 + tan స్క్వేర్ తీటా వేసి. ఇప్పుడు సీకెంట్ తీటాకి 2 గుర్తులు పాజిబులే, ఎందుకంటే రెండవ దాంట్లో ఉంటేనేమో నెగిటివ్, నాలుగో పాదంలో ఉంటేనేమో కొసైన్ పాజిటివ్, అంచేత సీకెంట్ కూడా పాజిటివ్ అవుతుంది. ఇక సైన్ తీటా ఈక్వల్ టు ట్యాన్ తీటా ఇంటూ కాస్ తీటా అన్న విషయాన్ని ఉపయోగించుకొని సైన్ తీటా విలువ అయితే -4/5 లేకపోతే 4/5, 2 కావచ్చు, ఏదో ఒకటి. ట్యాన్ తీటా నిర్వచితం అని A ≠ C ≠ B అని అనుకోండి. A sin స్క్వేర్ తీటా ప్లస్ B కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు C అయితే ట్యాన్ స్క్వేర్ తీటా విలువను కనుక్కోండి. మనకి ఇచ్చింది ఏమిటి? A sin స్క్వేర్ తీటా ప్లస్ B కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు C. ఈ Cని C × 1 అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 కాబట్టి 1 బదులు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా రాశారు. C సైన్ స్క్వేర్ తీటా ప్లస్ C కాస్ స్క్వేర్ తీటా. ఇప్పుడు సైన్ స్క్వేర్లన్నీ ఎడం పక్కకి, కొసైన్ స్క్వేర్లన్నీ రైట్ సైడ్కి తెప్పించుకుంటే A sin స్క్వేర్ తీటా మైనస్ C sin స్క్వేర్ తీటా, A మైనస్ C ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది రైట్ సైడ్కి వస్తే C మైనస్ B ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ట్యాన్ స్క్వేర్ తీటా నిర్వచితం అని ఇచ్చాడు. ట్యాన్ తీటా నిర్వచనం కాబట్టి ట్యాన్ స్క్వేర్ తీటా నిర్వచితం. అంచేత కాస్ తీటా 0 అయ్యే అవకాశం లేదు. అందుకని రెండు పక్కల కాస్ స్క్వేర్ తీటాతో భాగిస్తే A మైనస్ C ఇంటూ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు C మైనస్ B. అంటే A మైనస్ C ఇంటూ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు C మైనస్ B
మనకు కనుక్కోవాల్సింది ట్యాన్ స్క్వేర్ తీటా విలువ. ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు రెండు పక్కల ఏ మైనస్ సితో భాగిస్తున్నాం, ఎందుకంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి నాట్ ఈక్వల్ టు బి అని ఇచ్చాడు కాబట్టి. సో సి మైనస్ బి బై ఏ మైనస్ సి, ఇది వాడు మనం కనుక్కోవాల్సిన విలువ. ఇక్కడ ఏం చేసాము, మన ట్యాన్ స్క్వేర్ తీటా విలువ కనుక్కోమన్నాడు. ఏమిచ్చి ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బీ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సి అని ఇచ్చి. ఇప్పుడు ఇందులో మనకి చివరకు ట్యాన్ స్క్వేర్ తీటా విలువ కట్టాలి కాబట్టి సైన్ స్క్వేర్ విలువ కాస్ స్క్వేర్ విలువ తెలిసినా సరిపోతుంది, లేదంటే సైన్ స్క్వేర్కి కాస్ స్క్వేర్కి ఉన్న నిష్పత్తి తెలిసినా సరిపోతుంది. అది మనసులో పెట్టుకొని ఈ సి బదులు కూడా సైన్లు కాసులు తెప్పించడానికి ప్రయత్నం చేసాం. సిని సి ఇంటూ 1 అని రాసాం. ఆ 1 బదులు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా రాసాం. సైన్ స్క్వేర్లన్నీ ఓ పక్కకి కాస్ స్క్వేర్లన్నీ ఓ పక్కకి తెప్పించాం. ఇంకా ట్యాన్ స్క్వేర్ నిర్వచితం అని ఇచ్చాడు కాబట్టి కాస్ తీటా 0 కాదు, కాబట్టి రెండు పక్కల కాస్ స్క్వేర్ తీటా డివైడ్ చేసి ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సి మైనస్ బి బై ఏ మైనస్ సి అని రాబట్టాం. కాస్ మైనస్ 9π/4 విలువను కనుగొనండి. ముందుగా మనకు కాస్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అని తెలుసు. అందువల్ల కాస్ minus 9π/4 is same as cos 9π/4. ఈ 9π/4ని cos 8π/4 ప్లస్ π/4 కింద రాసుకోవచ్చు. 8π/4 అంటే ఎంత? 2π. మనం కొసైన్లు కానీ సైన్లు కానీ ఏ ట్రిగ్నామెట్రిక్ ప్రమేయం గణించినా కానీ 2π కానీ 2π యొక్క లబ్ధాలు కానీ వాటిని వదిలేయచ్చు. 2π యొక్క పూర్ణాంక లబ్ధాన్ని వదిలేసేయచ్చు. అంచేత ఈ 2πని వదిలేస్తే కాస్ π/4. కాస్ π/4 అంటే కాస్ 45 డిగ్రీలు 1/√2. కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. ముందుగా ఏమి ఉపయోగించాము? కాస్ తీటా ఈక్వల్ టు కాస్ మైనస్ తీటా, అది ఉపయోగించి ఈ మైనస్ గుర్తు తీసేసి కాస్ మైనస్ 9/4 ఈక్వల్ టు కాస్ 9π/4 అని రాసాం. రాశాక 9π/4ని 8π/4 ప్లస్ π/4 అని రాసుకుని 8π/4 అంటే 2π వదిలేయచ్చు. అంచేత కాస్ π/4 అయ్యింది. కాస్ π/4 డైరెక్ట్గా వేసినా సరే, లేకపోతే అది 45 డిగ్రీలకు సమానం అని గుర్తు తెచ్చుకుని వేసినా సరే కాస్ ఇది వచ్చి 1/√2. కాబట్టి మన సమస్యకి సమాధానం 1/√2. tan 35 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు కే అయితే tan 145 డిగ్రీలు మైనస్ tan 125 డిగ్రీలు బై 1 ప్లస్ tan 145 tan 125 డిగ్రీస్ విలువను కేలలో గణించండి. tan 35 డిగ్రీలు కే అని ఇచ్చాడు. tan 145 tan 125 ఎంతో కట్టగలిగితే కేల్లో అవి ఇందులో ప్రతిక్షేపిస్తే సాధన వచ్చేస్తుంది.
tan 145 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు tan 180 minus theta that is equal to సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మైనస్ tan 35 డిగ్రీలు ఈక్వల్ టు మైనస్ కే. tan 125 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు tan 90 ప్లస్ 35 డిగ్రీలు. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ మైనస్ tan మైనస్ కాట్ 35 డిగ్రీలు. tan 35 కే కాబట్టి కాట్ 35 అంటే దాని గుణకార విలోమం అంటే -1/k. ఇక ఈ రెండు వాల్యూలు ఇందులో పెడితే tan 145 డిగ్రీస్ మైనస్ tan 125 డిగ్రీస్ బై 1 ప్లస్ tan 145 డిగ్రీస్ tan 125 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు tan 145 మైనస్ కే మైనస్ tan 125 మైనస్ 1/k అంటే ప్లస్ 1/k బై 1 ప్లస్ tan 145 మైనస్ k ఇంటూ tan 125 ఇంటూ మైనస్ 1/k. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k ప్లస్ 1/k బై 1 ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ k ఇంటూ 1/k 1, ఇదొక 1 ఇదొక 1 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు పైన k కాసాగా వస్తుంది 2k 1 ప్లస్ 1 మైనస్ k స్క్వేర్ బై 2k. చూడండి tan 35 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు k అని ఇచ్చాడు మనకు. కాబట్టి ఇచ్చిందేమో ఏం కనుక్కోమన్నాడు tan 145 tan 125 తెలిస్తే ఇవి కనుక్కోవచ్చు. సో tan 145ని tan 125ని 35లో రాసుకోవాలి మనం. అందుకని ఈ 145నేమో 180 మైనస్ 35 అని రాసాం. ఈ 125నేమో 90 ప్లస్ 35 అని రాసాం. రాసి tan 180 మైనస్ 35 సెకండ్ క్వాడ్రంట్లో కాబట్టి మైనస్ tan 35 అంటే మైనస్ k. అలాగే tan 90 ప్లస్ 35 సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ tan 90 ప్లస్ కాబట్టి కాట్ వస్తుంది. కాట్ 35 డిగ్రీలు. కాట్ 35 అంటే దీనికి ట్యాన్కి రెసిప్రాకల్ మైనస్ 1/k. ఆ వాల్యూస్ ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే 1 మైనస్ k స్క్వేర్ బై 2k అని వచ్చింది. పూరక కోణాలు అంటే రెండింటిని కుడితే 90 డిగ్రీలు వస్తాయి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఆల్ఫా ప్లస్ బీటా 90 డిగ్రీలు కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఇందులో బీటాలన్నింటినీ ఆల్ఫాలకు మార్చేద్దాం. సో కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. అలాగే సైన్ బీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. కాబట్టి సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా అంటే మళ్ళీ సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా అంటే మళ్ళీ కాస్ ఆల్ఫా
దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫాని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాయొచ్చు కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1. సైన్ ఆల్ఫా 3/5 2 ఇంటూ 3/5 హోల్ స్క్వేర్ మైనస్ 1 2 ఇంటూ 9/25 అంటే 18/25 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7/25. ఆల్ఫా బీటాలు పూరక కోణాలు అయితే సైన్ ఆల్ఫా 3/5 అయినప్పుడు సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా యొక్క విలువ కనుక్కోండి అన్నాడు. ఆల్ఫా బీటాలు పూరక కోణాలంటే ఆల్ఫా ప్లస్ బీటా 90 డిగ్రీలు. మనకి సైన్ ఆల్ఫా గురించి ఉంది సమాచారం, బీటాల గురించి లేదు. అందుకని బీటాలన్నింటినీ కూడా ఆల్ఫాల్లోకి మార్చేసాం. ఈ బీటా బదులు 90 మైనస్ ఆల్ఫా రాసి కాస్ 90 మైనస్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా, అలాగే సైన్ బీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా. ఆ వాల్యూస్ ప్రతిక్షేపించాము. ఇలా వచ్చింది సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అని. ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫాని మళ్ళీ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చింది. సైన్ స్క్వేర్ 5 డిగ్రీలు ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ స్క్వేర్ 15 ప్లస్ సైన్ స్క్వేర్ 90 యొక్క విలువను గణించండి. సాధన ఇందులో ఈ సైన్ స్క్వేర్ 5 దానికి దీని ముందు ఉన్న పదం అంటే సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 85 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ స్క్వేర్ 80. సైన్ స్క్వేర్ 40 ప్లస్ సైన్ స్క్వేర్ 50 ప్లస్ సైన్ స్క్వేర్ 45 ప్లస్ సైన్ స్క్వేర్ 90. ఇప్పుడు దీన్నే ఇలా కొన్ని జతల కిందను ఈ ఆఖరిది మధ్యలో వచ్చే సైన్ స్క్వేర్ 45 విడిగా రాసాం. రాస్తే ఏమవుతుంది ఇది చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 5 డిగ్రీలు ప్లస్ సైన్ 85ని కాస్ సైన్ 90 మైనస్ 5 అని రాసుకోవచ్చు. ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ 90 మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 40 ప్లస్ సైన్ 90 మైనస్ 40 స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 45 అంటే సైన్ 45 1/√2 కాబట్టి సైన్ స్క్వేర్ 45 వచ్చి 1/2. సైన్ 90 1 కాబట్టి దాని స్క్వేర్ కూడా 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 5 ప్లస్ ఇది కాస్ 5 స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 మళ్ళీ సైన్ 90 మైనస్ 10 అంటే కాస్ 10 కాస్ స్క్వేర్ 10 డిగ్రీలు ప్లస్ సైన్ స్క్వేర్ 40
సైన్ 90 మైనస్ 40 అంటే కాస్ 40 దాని స్క్వేరు కాస్ స్క్వేర్ 40 ప్లస్ హాఫ్ ప్లస్ 1 అంటే 3/2. ఈ ప్రతి బ్రాకెట్లోనూ 1 ఉంది. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1. ఎన్ని బ్రాకెట్లు ఉన్నాయి ఇక్కడ? ఒక 5 నుంచి 8 5 దాకా వెళ్ళాం కాబట్టి 8 ఒకట్లు ప్లస్ 3/2. 8 ప్లస్ 3/2 19/2. ఈ కూడిక కూడటం కోసం ఈ 90 డిగ్రీలు వదిలేసి దాని ముందు దాన్ని దీనికి జతగా వేసాం. ఇటు నుంచి మూడవది అనగా సైన్ 80, సైన్ స్క్వేర్ 80నేమో సైన్ స్క్వేర్ 10కి అలా జతలుగా రాసుకుంటూ వస్తే మనకు ఒక సైన్ 45 ఒకటి విడిగా మిగిలిపోతుంది, సైన్ 90 విడిగా మిగిలిపోతుంది, మిగతావన్నీ జతలు వస్తాయి. ఈ జతలు ఎలా ఉన్నాయో చూడండి. ఇది సైన్ 90 మైనస్ 5 స్క్వేర్, సైన్ 90 మైనస్ 5 అంటే కాస్ 5 కాబట్టి సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 కాబట్టి ఈ బ్రాకెట్లో ఒక 1. అదేవిధంగా ఈ బ్రాకెట్లో ఇంకో 1. కాబట్టి ఎన్ని బ్రాకెట్లు ఉన్నాయో అన్ని 1లు. ఎన్ని బ్రాకెట్లు ఉన్నాయి? మొట్టమొదటి బ్రాకెట్లో ఈ పదం ఒక 5తో మొదలైంది, ఆఖరి బ్రాకెట్లో 8 5లతో ఆగింది. ఒక 5 నుంచి 8 5 వరకు ఎన్ని? 8 అంకెలు. సో 8 బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి 8 ఒకట్లు ప్లస్ ఈ హాఫ్ ప్లస్ 1 అంటే 3/2 అంటే 19/2. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 12/13 0 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ π/2. కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3/5 π లెస్ దాన్ బీటా లెస్ దాన్ 3π/2. అయితే సైన్ ఆల్ఫా ప్లస్ బీటాను గణించండి. సైన్ ఆల్ఫా 12/13 అన్నాడు. దీని అర్థం ఏంటి? ఆల్ఫా 0కి π/2కి మధ్యలో ఉంది కాబట్టి ఆల్ఫా ప్రథమ పాదంలో ఉంది. అలాగే ఇక్కడ కాస్ బీటా -3/5, బీటా వచ్చి పైకి 3π/2కి మధ్యలో ఉంది కాబట్టి మూడవ పాదంలో ఉంది బీటా. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కట్టాలి. సైన్ ఆల్ఫా ప్లస్ బీటాకి సూత్రం ఏంటి? సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. సైన్ ఆల్ఫా కాస్ బీటాలే ఎలాగో తెలుసు. ఇక కాస్ ఆల్ఫా సైన్ బీటాలు కూడా మనం కడితే ఇందులో ప్రతిక్షేపించేసుకోవచ్చు. అందుకని కాస్ ఆల్ఫా కడదాం. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. 1 మైనస్ సైన్ ఆల్ఫా 12/13 కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే 144/169 అంటే 25/169. కాస్ స్క్వేర్ ఆల్ఫా 25/169 అంటే కాస్ ఆల్ఫా అయితే 5/13 కావాలి, లేకపోతే -5/13 కావాలి. కానీ ఆల్ఫా ఏ పాదంలోది? ప్రథమ పాదంలోది. ప్రథమ పాదంలో అన్నీ పాజిటివే, అంచేత కాస్ ఆల్ఫా కూడా పాజిటివే. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 5/13 ఆల్ఫా ప్రథమ పాదపు కోణం కాబట్టి. కాస్ బీటా విలువ ఇచ్చాడు, దాని సహాయంతో సైన్ బీటా కట్టాలి. ముందు సైన్ స్క్వేర్ బీటా కడదాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా 1 మైనస్ -3/5 యొక్క స్క్వేర్ అంటే 9/25 16/25 అంటే ఇది 4/5 యొక్క స్క్వేర్ కాబట్టి సైన్ బీటా అయితే 4/5 లేకపోతే -4/5 కావాలి. కానీ బీటా గురించి ఏమిటి? బీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. బీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి అక్కడ సైను నెగిటివే, కొసైన్ కూడా నెగిటివే. అంచేత సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు -4/5.
ఇప్పుడు ఇది తీసుకున్నాం. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. సైన్ ఆల్ఫా 12/13 ఇంటూ కాస్ బీటా -3/5 ప్లస్ కాస్ ఆల్ఫా 5/13 ఇంటూ సైన్ బీటా -4/5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 65 12 ఇంటూ -3 -36 5 ఇంటూ -4 -20 65. కాబట్టి -56/65. మరలోసారి చూద్దాం. సైన్ ఆల్ఫా విలువ ఇచ్చారు, ఆల్ఫా ప్రథమ పాదంలో ఉన్న కోణం అని ఇచ్చారు. కాస్ బీటా విలువ ఇచ్చారు, బీటా మూడవ పాదంలో ఉన్న కోణం అని కూడా చెప్పారు. ఈ సమాచారం సహాయంతో మనం ముందు కాస్ స్క్వేర్ ఆల్ఫా కట్టాము. కాస్ స్క్వేర్ ఆల్ఫా విలువ 25/169 వచ్చింది. దాని నుంచి కాస్ ఆల్ఫా అయితే ప్లస్ గుర్తు లేకపోతే మైనస్ గుర్తు ఇవ్వాలి. కానీ ఆల్ఫా ప్రథమ పాదంలో కోణం కాబట్టి పాజిటివ్ గుర్తు తీసుకున్నాం. అదేవిధంగా దీని నుండి సైన్ బీటా గణించడానికి సైన్ స్క్వేర్ బీటా విలువ 16/25 అని వచ్చింది. కానీ బీటానేమో మూడో పాదంలో సైన్ నెగిటివ్, అందుకని -4/5 తీసుకున్నాం సైన్ బీటా. సైన్ ఆల్ఫా ప్లస్ బీటాని సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటాగా విస్తరించి ఆ విలువలు ప్రతిక్షేపిస్తే ఇది వచ్చింది. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ టు ది పవర్ ఆఫ్ 4x విలువ ఎంత? ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని రైట్ సైడ్కి తీసుకెళ్తే సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇందులో ఇది కదా కనుక్కోవాలి మనం, అది తీసుకుందాం. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ టు ది పవర్ ఆఫ్ 4x ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత? సైన్ ఎక్స్, కాబట్టి ఇక్కడ సైన్ ఎక్స్ రాయొచ్చు. ప్లస్ ఇది కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మళ్ళీ సైన్ ఎక్స్ రాద్దాం ఇక్కడ. అంటే సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. కానీ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ విలువ 1. అందువల్ల కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ టు ది పవర్ ఆఫ్ 4x విలువ కూడా 1. మళ్ళీ చూద్దాం ఈ సాధన. ఈ ఈక్వేషన్ ఇచ్చారు సైన్ ఎక్స్కిను సైన్ స్క్వేర్ ఎక్స్కి మధ్యలో. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్కిను కాస్ టు ది పవర్ ఆఫ్ 4x సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ లెక్క వంక చూడంగానే ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉండటం కనబడుతుంది, ఇక్కడ 1 ఉండటం కనబడుతుంది. ఈ 1 సైన్ స్క్వేర్ ఎక్స్ రెండు రైట్ సైడ్ అయి పట్టుకుపోతే సైన్ స్క్వేర్ ఎక్స్ని మనకి సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ అని వస్తుంది. ఇదేమో రెండు పదాలని కూడా కాస్ స్క్వేర్ ఎక్స్లో రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఎక్స్లో రాసుకోవచ్చు అంటే సైన్ ఎక్స్లో రాసుకోవచ్చు. సైన్ ఎక్స్లో రాస్తే మళ్ళీ ఇదే వచ్చింది. కాబట్టి ఇది ఆల్రెడీ 1 అని తెలుసు మనకి, కాబట్టి ఈ వాల్యూ కూడా 1. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/5 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 -
3 secant theta is equal to half 4 tan theta equal to 20 root 2 సాధన secant theta is equal to half అనున్నది అసంభవం. కాస్ థీటా యొక్క విలువ -1 1ల మధ్య ఉండాలి. అందువల్ల సీకెంట్ థీటా అందువల్ల కాస్ థీటా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు సీకెంట్ థీటా 0 లెస్ దాన్ సీకెంట్ థీటా లెస్ దాన్ 1 0 లెస్ దాన్ కాస్ థీటా లెస్ దాన్ 1 కాబట్టి 1 బై కాస్ థీటా greater than 1 by 1 is equal to 1 implies secant theta greater than 1. అందువల్ల 3 అసంభవం. sin alpha is equal to మళ్ళీ ఒకసారి చూద్దాం సాధన 12/13 ఈ మూడవది జరగనేరదు అని చెప్తున్నాం మనం అసంభవం అని లెస్ దాన్ π/2 అంటే ఎందుకని కాస్ బీటా ఈజ్ మనకు తెలుసు ఒక సంగతి సైన్ థీటా కానీ కాస్ థీటా కానీ ఇప్పుడు -1 మధ్యలో ఉంటాయి. సీకెంట్ థీటా అంటే ఇక్కడేమో సీకెంట్ థీటా హాఫ్ అంటున్నాడు, సీకెంట్ థీటా పాజిటివ్ అన్నాడు కాబట్టి కాస్ థీటా పాజిటివ్. కాస్ థీటా పాజిటివ్ అయినప్పుడు 0కి 1కి మధ్యలో ఉంటుంది. అయితే కాస్ థీటా ఎప్పుడైతే 0కి 1కి మధ్యలో ఉంటుందో ఉదాహరణకి కాస్ థీటా 1/10 అనుకోండి, అప్పుడు సీకెంట్ థీటా 10 అవుతుంది. ఆల్ఫా అంటే సీకెంట్ థీటా విలువ ఎప్పుడు కూడా పాజిటివ్ అయినప్పుడు 1 కానీ అంతకన్నా ఎక్కువ ఉండాల్సిందే, అంతకు 1 కన్నా చిన్నది అయ్యే అవకాశమే లేదు. కానీ ఇక్కడ హాఫ్ అని ఇచ్చాడు, అంచేత అది అసంభవం. వీటిలో సరైన దాన్ని గుర్తుపట్టాలి. ఈ 1 బదులు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా రాసుకోవచ్చు, ప్లస్ సీకెంట్ థీటా మైనస్ tan థీటా బై 1 ప్లస్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో సీకెంట్ థీటా మైనస్ tan థీటా కామన్ తీసి వీటిలోంచి దీంట్లో వచ్చి సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ప్లస్ 1 బై 1 ప్లస్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. కాబట్టి ఇది సరైన సమాధానం.